కాకినాడ జిల్లాలో అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పర్మిషన్ ఉన్న వాటికంటే లేనివే ఎక్కువ. ఇల్లీగల్ మైనింగ్ వల్ల తాము చాలా నష్టపోతున్నామని కనీసం పట్టించుకోవటం లేదని గ్రామాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎర్రమట్టి క్వారీలకు కేరాఫ్గా మారింది. ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల్లో నల్లరాయి, ఎర్రమట్టి క్వారీలతో దోచుకుంటున్నారు అక్రమార్కులు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా వందల లారీల్లో తరలించుకుపోతున్నారు. వాటితో పాటు లేటరైట్ను కూడా ఇష్టం వచ్చినట్లు దోచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఒక క్వారీకి పర్మిషన్ ఉంటే 4 క్వారీలు నడిపిస్తున్నారు. ఏడాది పొడవునా ఈ అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంటుంది. బయటి వ్యక్తులు కనీసం లోపలికి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు. గత వారంలో ఈ క్వారీల వల్ల నష్టపోతున్న గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. కానీ అందులో నష్టపోయేవాళ్లు ఎవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. అక్కడ కూడా ఆంక్షలు విధించారు. ఏదో నామమాత్రంగా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పెద్ద సీన్ క్రియేట్ చేశారు. నాన్ లోకల్స్ను తీసుకొచ్చి అనుకూలంగా తీర్మానాలు చేయించేశారు. నల్లరాయి క్వారీల కాలుష్యం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగ్లతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారు. ఇప్పటికే చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పంట పొలాలు నాశనమయ్యాయి. పశువులు చనిపోయాయి. అయినా ఎవరూ పట్టించుకోరు. గిరిజనులు అమాయకులు, వాళ్ళకి చదువులు లేవు, డబ్బులు లేవు. తెల్లారితే కూలి పనికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు 2 కేసులు కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చాలా హింసలు పెట్టారు. ఈ వాళ్ళకి 2 సంవత్సరాలు పెట్టి కోర్టుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగాం కానీ మాకు ఏం న్యాయం జరగలేదు. వాళ్ళ చుట్టూరు పొలాలు ఉన్నాయి. అందరికీ 20 ఎకరాలు 30 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు వరి పండుతుంది. 30 బస్తాలు 40 బస్తాలు కాటాలు పండుతుంది ఎకరానికి. మరి వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. వీళ్ళము ఎవరో రాఘపట్నం నుంచి వచ్చి, గుమ్మరేగల నుంచి వచ్చి, ములగూడు నుంచి వచ్చి, ఎవరైనా తీసుకొచ్చేసి, బల్లాంపురం నుంచి వచ్చి, జల్దం పంచాయతీ నుంచి ఎవరు రాలేదు. ఒక 5-6 వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇద్దరే మాట్లాడారు. ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల్లో ఎక్కువ గిరిజన గ్రామాలుంటాయి. అక్కడి జనాలకు బయటి వ్యక్తులతో పెద్దగా సంబంధం ఉండదు. వాళ్లకు అవగాహన లేకపోవడంతో విధ్వంసం సృష్టిస్తున్నారు అక్రమార్కులు. రోజు వందలాది లారీలలో గ్రామాల మీద నుంచి నల్లరాయి, లేటరైట్, ఎర్రమట్టి తరలిస్తున్నారు. స్థానికులకు భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటామని మొదట్లో చెప్పినా తర్వాత గాలి కొదిలేశారు. అధికారులు మాత్రం అక్రమార్కులకు వంత పాడుతూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణానికి ఇబ్బంది రాకుండా, గ్రామాల్లోంచి ఆ లారీలు అవి వెళ్లకుండా ఈ ప్రతిపాదనలన్నీ మినిట్స్లో నోట్ చేసుకున్నాము. ఈ సూచనల్ని వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. రెండవది, అభివృద్ధి, పర్యావరణం ఎంత అవసరమో అభివృద్ధి కూడా అంతే అవసరం. ఉదాహరణ, నేను కాకినాడ నుండి వచ్చాము. మేము అత్యధికులు మంచి రోడ్డు ఉంది కాబట్టి చక్కగా రాగలిగాం. ఆ రోడ్డుకి అవసరమైన ఏంటి కావాలి కదా, అవి ఎక్కడి నుండి పైనుండి ఊడిపడవు కదా, ఇక్కడెక్కడో తీయాలి. ప్రకృతి ప్రసాదించిన వరం. మొత్తానికి నల్లరాయి, ఎర్రమట్టి, లేటరైట్ వంటి ప్రకృతి సంపదను ఇష్టం వచ్చినట్లు దోచేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో స్థానికులు లేకుండా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు లోకల్ లీడర్స్. ప్రజాప్రతినిధులే దోపిడీగాళ్లుగా మారితే వారికి అధికారులు కొమ్ము కాస్తే ఏమనాలి?